లైంగిక సమస్యను పరిష్కరిస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు. ఏకంగా 48 లక్షలు కోల్పోవడంతో పాటు ఆ నకిలీ మందుల వల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చాయి. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు 2023లో పెళ్లి అయ్యాక కొంతకాలానికి లైంగిక సమస్యలు తలెత్తాయి. మొదట ఒక పెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో కేఎల్ఈ లా కాలేజీ దగ్గర రోడ్డు పక్కనున్న ఒక చిన్న గూడారంలోని ఆయుర్వేదిక్ దవాఖానాకు వెళ్లాడు. హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించే దేవరాజ్ బూటీ అనే ఔషధం యశ్వంత్పూర్ లోని ఒక స్టోర్ లో దొరుకుతుందని చెప్పి ముందు కొనేటప్పుడు ఒంటరిగా రావాలని, డబ్బు కూడా నగదు రూపంలో ఇవ్వాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన టెక్కీ పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఆ మందు కొనేశాడు. అంతటితో ఆగకుండా భావన బూటీ తైలం పేరుతో మరో మందును కూడా గ్రాముకు 76,000 రూపాయల చొప్పున అతనికి అమ్మాడు. చికిత్స మధ్యలో ఆపేస్తే ప్రమాదం అని భయపెట్టడంతో బాధితుడు తన భార్య, తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు బ్యాంకు నుంచి కూడా 20 లక్షల లోన్ తీసుకుని చెల్లించాల్సి వచ్చింది. ఇలా మొత్తం 48 లక్షలు ఖర్చు చేసినా అసలు సమస్య తగ్గకపోగా కొత్తగా కిడ్నీ సమస్యలు రావడం మొదలయ్యాయి.